రాహుల్ త్రిపాఠిని తీసుకొచ్చారు. కానీ రాహుల్ త్రిపాఠి కూడా తడబడతా ఉన్నాడు. అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే నిలబడి లాస్ట్ వరకు ఉండి అయితే మ్యాచ్ని అయితే మన చేతుల్లోకి తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఎందుకంటే 130, 140, 150 కొడితే గ్రేట్ అనుకున్న టైం సిచ్యువేషన్ నుంచి అతను దాదాపు 182 పరుగుల దాకా వెళ్ళిందంటే అతనే ముఖ్య కారణం అనుకోవచ్చు. ఎందుకంటే మీరు పవర్ ప్లేలో స్కోరే రాలేదు. మీరు చాలా కష్టంగా అయితే స్కోర్ వచ్చింది. పవర్ ప్లేలో 40 వచ్చింది. ఆ తర్వాత కూడా రన్స్ అయితే రాలేదు. చాలా స్లోగా ఆడారు. క్లాసన్ వచ్చాడు కానీ క్లాసన్ నుంచి కూడా పరుగులు అయితే రాలేదు. క్లాసన్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మీరు చూస్తే 64కే 100కి 5 వికెట్లు పడ్డాయి. 60కే 4 వికెట్లు పడిపోయినాయి. ఆ తర్వాత మీరు సిచ్యువేషన్ చూస్తే మధ్యలో ఏదైతే ఒక చిన్న ఓవర్ ఉందో 9 ఓవర్ల మధ్యలో కొంచెం మంచి షాట్లు ఆడడం చూసాం. 4 ఒక 6లతో అయితే నితీష్ కుమార్ కొంచెం స్కోర్ని పెంచే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ క్లాసన్ అవుట్ అయ్యేసరికి మళ్ళీ స్కోర్ డౌన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ